ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 12 శ్రావణమాస అమావాస్య. ఈ తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలు ఎదురవుతాయి. అమావాస్య అంటేనే మనలో చాలామంది అశుభంగా భావిస్తారు. ముఖ్యంగా అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అమావాస్య రోజున తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీకు ఏలనాటి శని దోషం ఏర్పడుతుంది. దీని ద్వారా మీ జాతకంలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి. కాబట్టి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ నెల ఆగస్టు 12వ తేదీ శ్రావణ అమావాస్య వచ్చింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య తిథి అత్యంత పవిత్రమైనది. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఈ రోజున పాలు తాగకూడదని, అలాగే పెరుగు తినకూడదని అంటారు. ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలల్లో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగాలి. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అమావాస్య రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అమావాస్య రోజున కనుక ఆలస్యంగా నిద్ర లేస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే మీ ఇంటికి దరిద్రం. కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయండి. ఇక అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న పసిపిల్లలను సాయంత్రం వేళ అస్సలు బయటకు తీసుకువెళ్ళకూడదు. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలను ధరించకూడదు. ముఖ్యంగా అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున కొత్త పనులను ప్రారంభించకూడదు. అలాగే శుభకార్యాలను చేయకూడదు. అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఇలా చేస్తే మీకు తీవ్ర నష్టం జరగవచ్చు. ముఖ్యంగా అమావాస్య రోజు తలకు నూనె రాసుకోకూడదు. ఎందుకంటే నూనెకు మరియు శనిదేవునికి సంబంధం ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శనిదోషం ఏర్పడుతుంది. అలాగే అమావాస్య రోజున ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపు చల్లి ఉంచాలట. అంతేకాని ఇంటి ముందు ముగ్గు మాత్రం వేయకూడదు. అమావాస్య రోజు వేసే ముగ్గు వల్ల ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తుందట. కాబట్టి అమావాస్య పూర్తి అయ్యేంత వరకు ఇంటి ముందు ముగ్గు ఉండకూడదు. అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ముఖ్యంగా అమావాస్య రోజున బియ్యం మరియు గోధుమలను కొనుగోలు చేయకూడదు. వీటిని కొనుగోలు చేస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం చూపుతుందట. అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఇక ఈ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణాలు సమర్పిస్తే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని, పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజున సాయంత్రం ఇల్లంతా పసుపు నీళ్లను చిలకరించుకోవాలి. ముఖ్యంగా అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇలా వేయడం వలన మీ సంపద పెరుగుతుంది. శ్రావణ అమావాస్య రోజున కుక్కలు, ఆవులు, కాకులు తదితర వాటిని హింసించడం వంటి పనులు చేయకండి. ముఖ్యంగా మూగజీవులకు ఏదైనా ఆహారం పెట్టండి, కానీ వాటికి హాని చెయ్యకండి. అమావాస్య రోజున కుక్క, ఆవు లేదా కాకికి ఏదైనా ఆహారం తినిపిస్తే పూర్వీకుల అనుగ్రహం పొందవచ్చు. ఇక హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి. అమావాస్య రోజున బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం అస్సలు చేయకూడదు. అమావాస్య రోజున కోపం తెచ్చుకోవటం, ఇతరులతో వాదించడం, పోట్లాడటం వంటివి మానుకోవాలి. అమావాస్య రోజున 5 యాలకులను తీసుకుని వాటిని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ యాలకులను మీ విలువైన ప్రదేశంలో పెట్టండి. ఇలా చేయటం వల్ల మీకు డబ్బుకు కొరత లేకుండా ఉంటుంది. ఇక అమావాస్య రోజున ఒక బెల్లం ముక్క తీసుకుని ఆ బెల్లం పైన కాటుకతో మీ కష్టాలను రాయండి. ఇక ఆ తర్వాత మీ కష్టాలు తీరిపోవాలని గట్టిగా సంకల్పించుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా చెట్టు కింద ఈ బెల్లంని గుంట తీసి పాతిపెట్టండి. ఇలా చేయడం వల్ల మీరు ఏ కష్టమైతే బెల్లం పైన రాశారో ఆ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక శ్రావణ అమావాస్య రోజున రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల అఖండ రాజయోగం లభించడంతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని శాస్త్రాల్లో పేర్కొనబడింది. అంతేకాదు ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
అమావాస్య రోజున గోవులకు పచ్చగడ్డిని వేయండి. ఇలా చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి. ఆవు సేవా తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు. శ్రావణ అమావాస్య వేళ భిక్షాటన చేయడానికి మీ ఇంటికి వచ్చిన వారికి ఖాళీ చేతులతో పంపకండి. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అమావాస్య రోజున నువ్వులను దానం చేయాలి. నువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. అలాగే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. నువ్వులను దానం చేయడం ద్వారా మీ సంపద బాగా పెరుగుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఇక మీరు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే అమావాస్య రోజున మీ ఇంట్లోనే పూజ గదిలో బియ్యం గుప్పెడు పోసి దానిపై నీళ్లతో నింపిన కలశం ఉంచి ఆ కలశంపై కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసి దానిపై ₹1 నాణెం ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక ఈ రోజున పెద్దలను అవమానించడం లాంటివి చేయకూడదు. దీనివల్ల వారి ఆత్మ బాధపడుతుంది. దీంతో మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇక ఈ శ్రావణ అమావాస్య రోజు కాలికి నల్ల దారం కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే దిష్టి నుంచి ఆ దారం మనల్ని రక్షిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. నల్ల దారాన్ని కట్టుకునే ముందు దారానికి 9 ముడులు వేయాలి. ఆ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా శని మంత్రం జపించాలి. ఈ విధంగా నల్ల దారం ధరించడం వల్ల అత్యధిక ప్రయోజనం లభిస్తుంది. ఇక స్త్రీలు అయితే నల్ల దారాన్ని ఎడమ కాలికి కట్టుకోవాలి. పురుషులైతే నల్ల దారాన్ని కుడి కాలికి కట్టుకోవాలి. నల్ల దారాన్ని కట్టిన వెంటనే శని మంత్రాన్ని 22 సార్లు జపించాలి. చాలామంది ఈ నల్ల దారాన్ని కొన్ని నెలలు సంవత్సరాల పాటు అలాగే ఉంచుకుంటారు. అలా ఉంచడం వల్ల దాని ప్రభావం తగ్గిపోతుంది. అందుకే ప్రతి నెలకు ఒకసారి దారం మార్చడం ఎంతో శుభప్రదం. అమావాస్య ముందు రోజు పాత దారాన్ని తొలగించి అమావాస్య రోజు మరొక కొత్త దారం ధరించడం వల్ల ఎలాంటి దుష్టశక్తి నరదృష్టి ప్రభావం మనపై ఉండదని పండితులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం శ్రావణ అమావాస్య రోజున చెట్లు మొక్కలకు నీరు పోయాలి. కొత్త మొక్కలను నాటేందుకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉండే గ్రహదోషం పట్ల దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున పొరపాటును కూడా చెట్లు మొక్కలకు హాని చెయ్యకూడదు. ఇక శ్రావణ అమావాస్య రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. నల్ల నువ్వులు తెల్లని నువ్వులను చేతిలో ఉంచుకొని పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణం చేయాలి. అనంతరం వారి పేర్లతో పేదలకు బట్టలు ధాన్యం పిండి వాటిని దానం చేయాలి. అలాగే ఉప్పు చక్కెరను కూడా దానంగా ఇస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈ రోజున మీరు ఏమి చేయాలని నిర్ణయించుకున్నా అది మీ తల్లిదండ్రులకు కోపం తెప్పించకూడదని గుర్తుంచుకోండి. పూర్వీకుల కోపం కారణంగా మీరు శాపానికి గురవుతారు. ఈ కారణంగా మీరు చేసే పనులు విఫలమవుతాయి. మీరు ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజున దాన ధర్మాలు చేయటం గంగా స్నానం చేయటం శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించటం వలన ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకున్న ధర్మ సందేహాలకు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ.